చింతూరు ఏజెన్సీలో ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 30పై బొడ్డుగూడెం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశా నుంచి తమిళనాడు వెళ్తున్న లారీని స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టడంతో క్షణాల్లోనే కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మంటలో చిక్కుకున్నారు. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని చింతూరు ఏరియా హాస్పిటల్ కు తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. అసలు ప్రమాదానికి కారణాలేంటి? కారు అదుపు తప్పిందా లేక లారీని ఢీ కొట్టడానికి మరేదైనా కారణం ఉందా? ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఎలా చెలరేగాయి? ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెలుగులోకి రావాల్సి ఉంది. రైట్, ఈ ప్రమాదానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. గణేష్, అంటే ప్రస్తుతం చింతూరు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. చింతూరు ఏజెన్సీలో ఈ రాత్రి సమయంలో చోటు చేసుకోవడం జరిగింది. ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారు నుంచి మంటలు వెలువడడం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు అక్కడికక్కడే దగ్ధం కావడం జరిగింది. మన విజువల్స్ లో చూడొచ్చు. ఈ మంటలను ఒకేసారి వ్యాపించడం, కారు పూర్తిగా తగలబడడంతో అందులో ఉన్నటువంటి ఇద్దరు కూడా మంటల్లో చిక్కుకోవడం జరిగింది. ఒకరు కారులోనే సజీవ దహనమయ్యారు. మరొకరు మాత్రం కొంత గాయాలతో బయటపడ్డారు. అయినప్పటికీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించే ప్రయత్నం చేసినప్పటికీ మరొకరు కూడా మృతి చెందడం జరిగింది. దీంతో ఈ కారు మంటల్లో చిక్కుకున్నటువంటి అంశంలో ఇద్దరు మృతి చెందడం జరిగింది. తమిళనాడు అంటే ఒడిశా నుంచి తమిళనాడు లారీ వెళ్తున్నటువంటి సందర్భంలో స్విఫ్ట్ డిజైర్ లో వీరు వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అది కూడా చింతూరు ఏజెన్సీలో ఉన్నటువంటి ఏడురాళ్లపల్లి బోడిగూడెం మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే చింతూరు పోలీసులు ప్రమాదం గల కారణాల మీద దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్.